ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మార్చి 17, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ దేవుడని యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన మిమ్మును రక్షించును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన దేవుడు మన పితరుల పక్షాన ఎన్నోసార్లు వ్యాజ్యమాడారు. వారి యుద్ధ సమయమున వారిని రక్షించారు. అలా దేవుని నుండి మేలులు కార్యాలు పొందుకున్న మన పితరులు అనేక మార్లు దేవుని మీద సనుక్కున్నారు. అనేక మార్లు ఆయనను బాధ పెట్టారు. ఆయనను కాదన్నారు. అన్య దేవతల చుట్టూ తిరిగి ఉన్నారు. కానీ దేవుడు మాత్రం వారిని ఎప్పుడూ శిక్షించలేదు. వారిని చెరలోనికి తీసుకెళ్ళిపోయిన వారిని వారి పక్షాన వ్యాజ్యమాడి చెర నుండి మన పితరుల్ని రక్షించుకున్నారు. ఎంతసేపు దేవుడు మనల్ని తప్పించడానికి, విమోచించడానికి, రక్షించుకొని దక్కించుకోవడానికి ఆలోచిస్తారు కానీ మన వ్యతిరేకతకు, మన నిర్లక్ష్యానికి, దేవుని మీద మన తిరుగుబాటుకు దేవుడు కోపించినప్పటికీ ఆ కోపం అనేది మనకు శిక్షణలోనికి తీసుకెళ్ళటానికే ఉంటుంది. ఇక్కడ దేవుడు తన పిల్లల విషయం ఎంత గొప్పగా చెప్పుకుంటారంటే, నా పిల్లలు చెడు చేయరు, పాపము చేయరు, అబద్ధములాడరు, కపటం ఉండదు. ఇక వారు నాకు భయపడతారు, నా విశ్రాంతిని ఆచరిస్తారు, వారు ఇక నా కొరకే బ్రతుకుతారన్న గొప్ప నమ్మకం మన మీద పెట్టుకొనే మనల్ని రక్షించుకుంటారు. మనమైతే ఆ ప్రేమను ఎంత చులకనగా చూస్తున్నామో, ఆ ప్రేమను అపార్థం చేసుకుంటున్నామేమో. మన జీవితాలు బాగోలేదనో, మన పరిస్థితులు బాగోలేదనో, లేదంటే మన జీవితాల్లో ఆనందం లేదు, సంతోషం లేదు, మనం అనుకున్నవి జరగట్లేదని దేవుని మీద సొనుక్కుంటున్నామేమో. దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసుకుంటున్నామేమో. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తట్టుకోలేరు. మనం ఆయనకి దూరం అయితే తట్టుకోలేరు. మనము ఆయన పక్షాన ఉండకపోతే తట్టుకోలేరు. ఆయనని మహిమపరచకపోతే తట్టుకోలేరు. ఇంత గొప్ప ప్రేమ చూపిస్తున్న దేవుడికి మనము ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకానికి తగినట్లుగా ఉన్నామనుకోండి, ఇక మన యందు ఆనందాన్ని, సంతోషాన్ని ఆయన అనుభవిస్తారు. ఇక మనల్ని బట్టి హర్షిస్తానని కూడా వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. మన పితరుల విషయమే కాదు కానీ మన విషయంలో కూడా దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని, మనకిచ్చిన బాధ్యతను, మన మీద చూపిస్తున్న ప్రేమను, మనకిచ్చిన రక్షణను బట్టి మనము సంతోషంగా ఉండాలి. దేవుణ్ణి సంతోషంగా ఉంచాలి. మరి దేవుణ్ణి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచటానికి దేవుడు చెప్పినట్లు చేయాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.